హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ స్వీట్ పొటాటో కీర్ అండి. అదేనండి, చిలకడ దుంపల పాయసం. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? నేను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత నేను ముందుగానే స్వీట్ పొటాటోని తురుముకొని పెట్టుకున్నాను. దాన్ని ఆ నేతిలో వేయిస్తున్నానండి. నేతిలో స్వీట్ పొటాటో వేగిన తర్వాత ఒక 1/2 లీటరు పాలు పోసుకోవాలి. ఈ స్వీట్ పొటాటో అనేది పాలల్లో బాగా ఉడికిపోవాలి. ఇలా ఉడకడానికి దీనికి 2 to 3 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత దీనిలో నేను 1 కప్పు సగ్గుబియ్యం వేసుకున్నాను. సగ్గుబియ్యాన్ని నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. అది ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీనిలో నేను ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. షుగర్ బదులు నేను కండెన్స్డ్ మిల్క్ని వాడాను. మరీ అంత స్వీట్ లేకుండా నార్మల్గా ఉంటుంది పాయసం అనేది. ఆ తర్వాత నేను దీంట్లో 2 to 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవడమే. ఆ తర్వాత దీనిలో నేను వేసుకున్నాను ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదము, కిస్మిస్. ఇవి వేసేసుకొని మనము 2 నిమిషాల పాటు పొయ్యి మీద అలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఎమ్మీగా స్వీట్ పొటాటో కీర్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తయారు చేసుకొని అది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.